ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ తన్వి డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. ప్రెజెంట్ మార్కెట్ లో కల్తీతో పాటు తినుబండారాల ఎక్స్పైరీ సమస్య కస్టమర్స్ ను ఆందోళన కలిగిస్తోంది. ఏం తినాలన్నా భయపడుతున్నారు ప్రజలు. రోడ్ సైడ్ ఫుడ్స్ అయితే ఏ పూట కాపూట అయిపోతాయి కాబట్టి ఎక్స్పైరీ డేట్ లేకున్నా సరిపెట్టుకుంటున్నారు. కానీ పెద్ద బ్రాండ్ ఉన్న షాపుల్లో కొనుగోలు చేసే పదార్థాలపై ఎక్స్పైరీతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేకపోవడంతో కస్టమర్స్ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన ఎక్కడ, ఏ షాప్లో చోటు చేసుకుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. హైదరాబాద్లోని అత్తాపూర్ హల్దీరామ్స్ స్వీట్ షాప్లో చోటు చేసుకుంది. ప్రముఖ పేరొందిన సంస్థ అయిన హల్దీరామ్స్ ఇలా తయారీ డేట్తో పాటు ఎక్స్పైరీ డేట్ ఇవ్వకుండా ఆఫర్స్ పేరుతో విక్రయించడంపై కస్టమర్స్ ఆందోళన చెందుతున్నారు. ఆఫర్స్ పేరుతో తక్కువ ధరకు స్వీట్ స్నాక్స్ అమ్ముతున్నట్టు కస్టమర్స్ ఆరోపిస్తున్నారు. దీంతో మంచి స్వీట్ షాపుల్లో ఫుడ్ తినాలంటే కూడా వెనకడుగు వేస్తున్నారు కస్టమర్స్. అత్తాపూర్కు చెందిన ఒక వ్యక్తి హల్దీరామ్స్ స్వీట్ అండ్ స్నాక్స్ షాప్లో స్వీట్ కొనడానికి వెళ్లారు. అక్కడ ఒక స్వీట్ ప్యాకెట్ కొన్న తర్వాత బిల్ ఇచ్చారు. అయితే అతను కొనుగోలు చేసిన స్వీట్ పై తయారు చేసిన డేట్తో పాటు ఆ పదార్థం ఎప్పటి వరకు నిలవ ఉంటుందనే దానిపై క్లారిటీ లేదు. దీంతో ఆ వ్యక్తి షాప్ వాళ్ళని అడిగారు. దీనిపై షాపు యాజమాన్యం సరైన సమాధానం చెప్పకపోవడంతో ఒక వీడియో చేశారు. స్పెషల్ ఆఫర్స్ పేరుతో గడువు ముగిసిన స్వీట్లు, స్నాక్స్ తక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు చెప్పారు. దీని మ్యానుఫ్యాక్చర్ డేటు కనీసం ఎక్స్పైరీ డేట్ అనేది మినిమం ఉండాల్సింది ఉంటుంది. దీనిపైన బిల్లింగ్ చేసి పెట్టినారు. స్టిక్కర్ వేసి దీనిపైన కూడా బిల్లింగ్ చేసి పెట్టినారు. వాళ్ళని అడిగితే ఇదే బిల్తో మేము సేల్ చేస్తామంటున్నారు. ఇక్కడ మంత్ ఉంది, ఇయర్ ఉంది, డేట్ లేదు, డేట్ మెన్షన్ అయ్యలేదు. ఇక్కడ దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు, మ్యానుఫ్యాక్చర్ డేట్ లేదు. పోలీస్ వాళ్ళు, ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు కఠిన చర్యలు తీసుకొని తగు రీతిలో స్పందించాలని కోరుకుంటున్నాను. దీని మ్యానుఫ్యాక్చర్ డేటు కనీసం ఎక్స్పైరీ డేట్ అనేది మినిమం ఉండాల్సింది ఉంటుంది. దీనిపైన బిల్లింగ్ చేసి పెట్టినారు. స్టిక్కర్ వేసి దీనిపైన కూడా బిల్లింగ్ చేసి పెట్టినారు. వాళ్ళని అడిగితే ఇదే బిల్తో మేము సేల్ చేస్తామంటున్నారు. ఇక్కడ మంత్ ఉంది, ఇయర్ ఉంది, డేట్ లేదు, డేట్ మెన్షన్ అయ్యలేదు. ఇక్కడ దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు, మ్యానుఫ్యాక్చర్ డేట్ లేదు. పోలీస్ వాళ్ళు, ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు కఠిన చర్యలు తీసుకొని తగు రీతిలో స్పందించాలని కోరుకుంటున్నాను. బాక్స్ ఓపెన్ చేసి చూస్తే స్వీట్స్ లో తెల్లగా బూజు పట్టి ఉండడాన్ని గమనించారు. ఇలా ప్రతిరోజు చాలా మంది కొనుగోలు చేసిన ఆహార పదార్థాలు పాడైపోయినట్టు గుర్తించారు. దీనిపై బాధితులు స్థానిక పిఎస్లో ఫిర్యాదు చేశారు. హల్దీరామ్ స్వీట్ షాప్ పై తనిఖీలు చేపట్టారు. అయితే ఇలాంటి షాపులు నగరంలో చాలా ఉన్నాయని, వాటిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు నిఘా పెట్టాలని, వెంటనే తనిఖీలు చేపట్టాలని కస్టమర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఆహార నాణ్యతపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని, అమ్మకాలు పారదర్శకంగా కల్తీ లేకుండా ఉండేలా చూడాలని కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, నాసిరకం ఆహార పదార్థాలు ఆఫర్స్ తక్కువ రేట్లకు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. దీని మ్యానుఫ్యాక్చర్ డేటు కనీసం ఎక్స్పైరీ డేట్ అనేది మినిమం ఉండాల్సింది ఉంటుంది. దీనిపైన బిల్లింగ్ చేసి పెట్టినారు. స్టిక్కర్ వేసి దీనిపైన కూడా బిల్లింగ్ చేసి పెట్టినారు. వాళ్ళని అడిగితే ఇదే బిల్తో మేము సేల్ చేస్తామంటున్నారు. ఇక్కడ మంత్ ఉంది, ఇయర్ ఉంది, డేట్ లేదు, డేట్ మెన్షన్ అయ్యలేదు. ఇక్కడ దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు, మ్యానుఫ్యాక్చర్ డేట్ లేదు. పోలీస్ వాళ్ళు, ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు కఠిన చర్యలు తీసుకొని తగు రీతిలో స్పందించాలని కోరుకుంటున్నాను. దీని మ్యానుఫ్యాక్చర్ డేటు కనీసం ఎక్స్పైరీ డేట్ అనేది మినిమం ఉండాల్సింది ఉంటుంది. దీనిపైన బిల్లింగ్ చేసి పెట్టినారు. స్టిక్కర్ వేసి దీనిపైన కూడా బిల్లింగ్ చేసి పెట్టినారు. వాళ్ళని అడిగితే ఇదే బిల్తో మేము సేల్ చేస్తామంటున్నారు. ఇక్కడ మంత్ ఉంది, ఇయర్ ఉంది, డేట్ లేదు, డేట్ మెన్షన్ అయ్యలేదు. ఇక్కడ దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు, మ్యానుఫ్యాక్చర్ డేట్ లేదు. పోలీస్ వాళ్ళు, ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు